వెల్కమ్ టు BB6 న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలో బ్రిలియంట్ టెక్నో స్కూల్ బాగోతాలు. ప్రైవేట్ బడి అంతులేని దోపిడీ. న్యూ బ్రిలియంట్ టెక్నో స్కూల్లో అనుమతి లేకుండా 8వ తరగతి అడ్మిషన్లు, 4 నెలల నుంచి క్లాసులు. 488 మంది విద్యార్థులు యూనిఫామ్, టై, బెల్ట్, పుస్తకాలు ఇక్కడే కొనాలి, లేదంటే అడ్మిషన్ లేదు. సెల్లర్లో క్లాసులు, భయభ్రాంతులకు గురవుతున్న విద్యార్థులు. అదనపు గది కట్టి అనుమతి లేకుండానే హాస్టల్ ని నడుపుతున్న యాజమాన్యం. విద్యార్థులకు ప్లే గ్రౌండ్ లేదు. మధ్యాహ్న భోజనం పొదల్లోనే. పాఠశాలలో కనిపించని డిస్ప్లే బోర్డు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులే ఉపాధ్యాయులు. అధికారుల మాటలు పెడచెవిన పెట్టిన స్కూల్ యాజమాన్యం. అధిక మొత్తంలో విద్యార్థుల అడ్మిషన్లు కన్నెత్తి చూడని విద్యాశాఖ యంత్రాంగం. గ్రామాలలో పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, కనుమరుగవుతున్న గవర్నమెంట్ పాఠశాలలు. ప్రైవేట్ పాఠశాలలో వందల కొద్ది సంఖ్యలలో విద్యార్థులు. గవర్నమెంట్ పాఠశాలలో ఒక్క క్లాసులో కూడా ఒక్క విద్యార్థి లేక మూతపడిన కొన్ని పాఠశాలలు. ఇదంతా చూస్తుంటే ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ యంత్రాంగం కొమ్ము కాస్తుందా, గవర్నమెంట్ పాఠశాలలను గంగలో కలిపిందా అనే అనుమానం వ్యక్తమవుతుంది. మహమ్మదాబాద్ మండల కేంద్రంలో న్యూ బ్రిలియంట్ ప్రైవేట్ పాఠశాలలో 448 మంది విద్యార్థులు, డిగ్రీ, ఇంటర్మీడియట్ విద్యార్థులతో విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్న పాఠశాల యాజమాన్యం అధిక ఫీజుల వసూళ్లతో విద్యార్థుల రక్తం తాగిస్తున్నారు. 14,000 ఇస్తేనే నర్సరీలో అడ్మిషన్. ప్రతి క్లాస్ కు పెంచుడే. విద్యార్థికి కావలసిన పుస్తకాలు, యూనిఫామ్, టై, బెల్ట్ పాఠశాలలోనే కొనాలి, లేకుంటే అడ్మిషన్ లేనే లేదు. పేదవాడి జేబుకు చిల్లు. ఈ పాఠశాల అధిక ఫీజులతో వసూళ్లకు పాల్పడుతూ దందారే దందా. భారీగా వసూలు. తల్లిదండ్రులపై మోయలేని భారం. పాఠశాలకు పంపించాలంటే అప్పులు కుప్పవుతుంది అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. విద్యార్థుల సంఖ్య 488. ఇరుకు గదులలో, పశువుల కోటలో ఉన్న తరగతి గదులు, సంతలా సాగుతున్న విద్య. సెల్లర్లు, క్లాసులు, భయభ్రాంతులకు గురవుతున్న విద్యార్థులు. NH-167 రోడ్డు పనులు సాగుతున్న తరుణంలో బయటికెళ్తే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం. ప్రమాదాలకు నిలయంగా మారిపోయిన న్యూ బ్రిలియంట్ పాఠశాల. 488 మంది విద్యార్థులకు కేవలం 8 బాత్రూంలు. ఆ బాత్రూంలకు డోర్లే లేవు. ఆడపిల్లలు ఎక్కడికెళ్ళాలి, మగవారు ఎక్కడికి వెళ్ళాలి, ఇదేంటి అంటున్న గ్రామ ప్రజలు. బందెల దొడ్డిలో ఉన్న ప్రైవేటు బడులకు కొమ్ము కాస్తున్న గవర్నమెంట్. ప్రైవేటు బడుల మత్తులో విద్యాశాఖ. పాఠశాలకు ప్లే గ్రౌండ్లే లేదు. పాములు, తేలు పారాడుతున్న ముళ్ళ పొదల్లో చిన్నారులకు క్లాసులు జరుగుతున్నాయి. విద్యార్థుల మధ్యాహ్న భోజనం అక్కడే. విద్యార్థి క్లాస్ రూమ్ ఉండాలా, ముళ్ళ పొదల్లో ఉండాలా, ఇదేంటి అని మాట్లాడుతున్న ప్రజలు. అనుమతి లేకుండానే 8వ తరగతిలో విద్యార్థులకు అడ్మిషన్ 4 నెలల నుంచి కొనసాగుతున్న పర్యవేక్షణ చేయని అధికారులు. అధిక సంఖ్యలో విద్యార్థుల జాయినింగ్. ప్రైవేట్ బడులపై కన్నెత్తి చూడని అధికారులు. అనుమతి ఉందంటూ న్యూ బిల్డింగ్ ఏర్పాటు చేసి ఎటువంటి అనుమతి లేకుండా హాస్టల్ ని రన్నింగ్ చేస్తున్న పాఠశాల యాజమాన్యం. ఫైర్ సేఫ్టీ ఊసే లేదు. ప్రాణాలకు రక్షణే లేదు. గాలిలో నిబంధనలు, కానరాని క్రీడా స్థలాలు, ఇరుకు గదులలో తరగతి గదులు. ఏడాది పొడవునా అడ్మిషన్ల దందా. కొన్ని క్లాస్ రూమ్లో ఎలకల వాసన. అధికారుల పర్యవేక్షణ లోపంతో కార్పొరేట్ బడుల ఇష్టారాజ్యం. ఇదేంటి అని ప్రశ్నించిన పాఠశాలపై యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్న విద్యాశాఖ అధికారులు. ఎంత ముట్టిందో గాని పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లేదు అంటున్న ప్రజలు. యాజమాన్యాల చేతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు బందీ అయ్యారా? ప్రభుత్వ నిబంధనలు లేకున్నా వారికి యథేచ్ఛగా 8వ తరగతి నడుపుకోవడానికి ఏ విధంగా అనుమతించారు? ప్రైవేట్ బడులకు వత్తాసు పలుకుతూ ముడుపులు జేబులోకి వేసుకుంటున్న ప్రజాప్రతినిధుల, లేక విద్యాశాఖ అధికారుల? కార్పొరేట్ కు స్వాగతం పలుకుతూ గవర్నమెంట్ బడులకు మొండి చేయి చూపిస్తున్నాను,
విద్యాశాఖ అధికారులు లక్షల రూపాయలతో దందా చేస్తూ పేద తల్లిదండ్రుల జేబులకు చిల్లులు చేస్తూ అప్పులు పాలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలు. ఈ పాఠశాలలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నా అధికారులకు తెలిసినా పట్టించుకోలేరు ఎందుకో. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ పాఠశాల అన్ని రకాలుగా విద్యార్థులు చదువుకోవడానికి వీలు లేకుండా ఉందని, విద్యార్థుల భవిష్యత్తుని గాలికి వదిలేయొద్దని, జిల్లా అధికారులు ఈ పాఠశాల అడ్మిషన్ రద్దు చేయాలని, లేదంటే ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని అన్నారు. ఈ పాఠశాలపై చర్యలు తీసుకుంటాం. ఎంఈఓ వెంకటయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలలో 8వ తరగతి అడ్మిషన్లు జరిగి క్లాసులు జరుగుతున్నాయని, రోజువారీగా అటెండెన్స్ వేస్తున్నారు. ఇది నిజమని తెలుసుకున్నాం. 488 మంది పాఠశాలలో ఉండరాదు. పాఠశాలలో ఇరుకు గదులు ఉండడం నిజం. సంఖ్యకు తగ్గట్టుగా బాత్రూంలు లేవు. రికార్డు ప్రకారం టీచర్ల క్వాలిఫికేషన్ తక్కువగా ఉన్నది. అదనపు గతి అని అనుమతి లేకుండా హాస్టల్ ని నడపడం చట్ట విరుద్ధం. జిల్లాపై అధికారులకు పాఠశాల గురించి తెలియజేస్తాం. అతి త్వరలోనే ఈ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం. You are the criminal. Take action against you. Why you run the school? Why you continuing? Are you having any facility? Why you keeping like this? ఆల్రెడీ మన దగ్గర అకామిడేషన్ లేదు. ఇంత రద్దు అంటే ఏంటి ఏమనుకుంటుంది? పబ్లిక్ పేరెంట్స్ ని పిలుస్తావా లేకుంటే ఏంటి? వరకు సరే, ఇది రిజిస్టర్ ఒకటి నేను తీసుకెళ్తాను. ఈ పాఠశాల ప్రారంభోత్సవం నుంచి ఇప్పటి వరకు దీనికి పర్మిషన్ ఉందా సార్? పర్మిషన్ ఉంది. 1 year రన్నింగ్ రెగ్యులర్ ఉండాలన్నా పర్మిషన్స్ ప్రతి సంవత్సరానికి కాదు. ఇప్పుడు వన్స్ పర్మిషన్ 10 years కి ఇస్తుంది. 10 years కి ఇస్తుంది సార్. 10 years అయినాక మొన్న మళ్ళీ రీసెంట్ గా తీసుకుంది. ఏ క్లాస్ నుంచి ఇచ్చింది సార్ ఫస్ట్ పర్మిషన్? ప్రీ ప్రైమరీ టు 7th క్లాస్. ఇప్పుడు ఇక్కడ 8th క్లాస్ రన్నింగ్ అవుతుంది సార్. దీనికి పర్మిషన్ చర్యలు ఉంటాయండి. పర్మిషన్ లేదు. పర్మిషన్ క్లాస్ రిటర్న్ చేయమని కూడా నేను గత 2 months బ్యాక్ జూన్ లోనే వచ్చి చెప్పాను వాళ్ళకి. జూన్ ఆర్ జూలైలో వచ్చిన ఆ రోజు పిల్లలతో కూడా చెప్పిన, పిల్లల్ని పెట్టుకోనికి వీలు లేదని చెప్పిపోయినా. పెట్టుకున్నారు. దానికి ఏందని పర్యావరణాలు ఏముంటాయని నేను మెమో ఇష్యూ చేసి పెడతాను. ఇప్పుడు వీళ్ళు 7th క్లాస్ వరకు ఇచ్చింది కదా సార్ పర్మిషన్. ఎంతమంది ఉండాలి సార్? ఇప్పుడు 488 మంది ఉన్నారు. 488 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎంత మంది ఉండాలి? ఇక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ 200 మందికి సరిపోతుంది. 200 మంది డబుల్ ఉంది. దానికి మేనేజ్మెంట్ ఆన్సర్ ఇవ్వాలి మనకి. నేను అదే చెప్పినా కదా. మీరు చెప్పంగా కూడా మీకే వాల్యూ లేదంటే ఈ స్కూల్లో ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తారు? ఇప్పుడు తెలిసిపోయింది కదా. పర్యావరణాలు ఉంటాయి. ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఈ రోజు మీరు ఏం చర్యలు తీసుకుంటారు? 8th క్లాస్ రన్నింగ్ స్కూల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాను. పేరెంట్ విల్లింగ్ ఉంటుంది. హెచ్చరిక అంటే ఇప్పుడు ఆయన చూసుకోవాలి కదా. మన దగ్గర ప్లేస్ ఎంత ఉంది, ఎంతమందికి పెట్టగలుగుతాం, అకామిడేషన్ ఎంతమందికి ఉందని చూసుకోవాలి మేనేజ్మెంట్. స్కూల్ పర్మిషన్ అప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోనికే లేదు. స్కూల్ పర్మిషన్ అడిగేటప్పుడు మాత్రం మీతో విల్లింగ్ అయ్యి కావాల్సిన విధంగా ఏం ఉంది అని చెప్పింది. కానీ విద్యార్థులు ఇంతమంది ఉండరు సార్ ఈ రోజు ఈ నెలలు అని ఎందుకు చెప్పలేకపోయినారు? జనరల్ గా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడుపుకుంటామని వస్తారు ఎవరైనా 100%. కానీ ఆ నిబంధన అతిక్రమించినప్పుడు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. హైర్ అథారిటీకి ఇప్పుడు అంటే నామ్స్ ప్రకారంగా ఎంత దూరం ఉండాలి రోడ్డుకి ఏందని చూసుకొని నేను ఇంటిమేషన్ ఇస్తాను. 8th క్లాస్ మరి ఇప్పుడు ఆ విద్యార్థులను ఎక్కడ తోలిస్తారు? ఇప్పుడు అల్టిమేట్గా పిల్లవానికి అయితే నష్టం చేయకుండా మనం చూసుకోవాలి. అంటే మేనేజ్మెంట్ లోపమైనా వ్యవస్థ లోపమున్నా వాళ్ళని పెట్టుకోవద్దని చెప్పినాం. వీళ్ళంతవరకు వాళ్ళను ప్రభుత్వ బడిలో లేకుండా ఇంకా పేరెంట్ బిల్లింగ్ బట్టి ఎక్కడ నమోదు చేస్తాం. ఇంకోటి తప్పేందంటే పిల్లవాడు ఫిజికల్గా ఇక్కడ పెట్టుకున్నారు, వాళ్ళు ఆన్లైన్లో డ్రాప్ బాక్స్లు బడికి రాలేదని చూపిస్తున్నారు. అది కూడా చాలా తప్పు. అది క్రిమినల్. మరి ఆ క్రిమినల్ చర్యకు ఏం చర్య తీసుకుంటారు? ఇక మా చర్య ఒకటే అండి, స్కూల్ రికగ్నిషనే క్యాన్సిల్ చేస్తాం. మళ్ళీ దానికి ఉంటాయి కదా కొన్ని. నేనైతే డిఓ గారికి రేపు పెడతాను రిపోర్ట్. ఓకే, ఈరోజు ఇదంతా చూసుకొని వాళ్ళకి నోటీస్ ఇస్తూ వాళ్ళకి కాపీ కమ్యూనికేట్ చేస్తూ డిఓ గారికి రిపోర్ట్ పెడతాను. ఇక్కడ స్కూల్తో పాటు హాస్టల్ కూడా రన్నింగ్ అవుతుంది. హాస్టల్కి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు, అది కూడా ఇల్లీగల్. ఓకే, దానిపైన ఏం చర్యలు తీసుకుంటారు? దాన్ని కూడా క్లోజ్ చేస్తాం. అంటే మాకు పక్కన ఏదో తీసుకున్నాం అన్నట్టు చూపిస్తారు. అది లీజా ఏంది అగ్రిమెంట్ చూపిస్తారంటే మన పర్మిషన్ ఉన్నప్పుడు పర్మిషన్ అంటే ఇప్పుడు అన్ని ఫీల్డ్ లో వచ్చి మనం చూడలేము.